కింద కూడా కొంతమంది ఉన్నారు, మాట్లాడతారేమో బహుశా. సరే, మిత్రులు ఇప్పటికే అనేక విషయాలు వచ్చాయి. ఎందుకు మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం ఇంత అంటే ఈ చర్చ చాలా కొనసాగినాక అంటే, మేము ఒక జేఏసీగానే కాకుండా సుదీర్ఘకాలం మహిళా సంఘాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నాము. అట్లాగే ఈ ఉద్యమంలో యంగ్స్టర్స్ ఉన్నారు. అందరి మధ్య ఒక అలజడి, ఒక బర్నింగ్ నడుస్తుంది. ఏంటంటే స్టార్టింగ్ తేజు చెప్పింది, తేజస్విని 26లోకి వచ్చాక మాట్లాడవలసిన విషయాలు ఎన్నో, చర్చించవలసిన విషయాలు, పోరాడవలసిన విషయాలు ఎన్నో ఉండగా మళ్ళీ తిరిగి 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 అవే విషయాల మీద మాట్లాడవలసిన దౌర్భాగ్యంకి ఒక కాన్సెప్షువల్ నోట్, ఒక దృక్పథం అవసరం. మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాం 40 ఏళ్లుగా. మళ్ళీ ఒకసారి బాగా అత్యంత తిరోగమన భావజాలం రాజ్యం వెళ్తున్న సందర్భంలో, రుద్దుతున్న సందర్భంలో ఈ రీఎన్ఫోర్స్మెంట్ ఏదైతే జరుగుతుందో మహిళల మీద, సమాజం మీద, ఇవాళ భారతదేశంలోనే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, జాతీయ భావాలు లేని వాళ్ళు, జాతి పట్ల నిబద్ధత లేని వాళ్ళు నేషనలిజం గురించి, దేశభక్తి గురించి మాట్లాడతారు. అన్నీ అంతే తయారైపోయినాయి. స్త్రీల విషయం కూడా అంతే. స్త్రీల గురించి గౌరవం లేని వాళ్ళు, నిజంగా స్త్రీలకు భద్రతే కావచ్చు, గౌరవం కావచ్చు, స్త్రీలని మనుషులుగా కూడా చూడలేని వాళ్ళు ఇవాళ వాళ్ళ భద్రత గురించి మాట్లాడతారు. దేశ భద్రత గురించి, దేశ ప్రజల గురించి కన్సర్న్ లేని వాళ్ళు ఎట్లా అయితే నేషనలిజం మాట్లాడుతున్నారో అదే తీరులో ఇవాళ మహిళల మీద కనీసం కన్సర్న్ లేకుండా మొత్తం ఈ తిరోగమన భావజాలాన్ని ఛాంపియన్ చేస్తూ, దాన్ని రుద్దుతూ, స్త్రీలని దిగజార్చుతూ, స్త్రీల పట్ల నేరాలని ప్రోత్సహించే విధంగా, ప్రేరేపించే విధంగా చేస్తున్నటువంటి ఈ సంస్కృతికి వ్యతిరేకంగా మేము దీన్ని కాన్సెప్షువల్ గానే మాట్లాడాలనుకున్నాం. అందుకే ఈ ప్రెస్ మీట్ని పెడుతున్నాం. మేమందరం కోరేది ఈ మా కాన్సెప్ట్, మా దృక్పథం ఇంతమంది మాట్లాడాం. మేము ఒక రిటర్న్ గా సర్క్యులేట్ చేసాం. దీన్ని అందరూ కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలని కోరుతూ, ఇంకా ముఖ్యమైన విషయం 95%, 96% సంస్కృతిని గౌరవించిన వాళ్ళు, వాళ్ళ భాషలోనే చెప్పాలి అంటే భారతీయ సంస్కృతిని పాటించిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు. ఎవరన్నా భారతీయ సంస్కృతిని మాట్లాడుతున్నాం కదా, అలా ఉన్నారా? లేరు కదా. అందరికీ క్రాఫ్ ఉంది, పిల్లకి ఎవరికి లేదు. ఎవరికి పంచాల ఆల్చి లేదు. అందరూ ప్యాంటు చొక్కాలు వేసుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళలాగో, అమెరికా వాళ్ళలాగో, ఇంకోళ్ళలాగో. మేమెప్పుడు ఇష్యూ చేస్తలేమే. ఎంతకాలం అండి? 96-98% విదేశీ సంస్కృతితో జీవిస్తున్న వాళ్ళు వేషభాష, వస్త్రధారణలో, ముఖ్యంగా వస్త్రధారణలో, వేషాల్లో భారతీయ స్త్రీలకు నీతులు చెప్తారు, హితబోధులు చేస్తారు. భారతీయ సంస్కృతి పతికట్ట అనుకుంటూ ఎంతకాలం చేస్తారండి? ఇది ఎందుకు ఆలోచించరు? మేము ఎప్పుడు చెప్తాం, పితృస్వామ్యం ఆడవాళ్ళకి మాత్రమే నష్టం కాదు. పితృస్వామ్యం మొత్తం సమాజానికి నష్టం, మగవాళ్ళని దిగజార్చుతుంది. మిత్రులు మాట్లాడారు ఇప్పటికే. ఎంత డిగ్రేడ్ చేస్తున్నారు ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళని కూడా. ఎందుకు ఒక్కళ్ళు కూడా స్వాభిమానంతో మాట్లాడరు దీని మీద? చూసే దృష్టితో ఉంటుంది. అట్లా ఆడవాళ్ళని చూసినా మాకు ఆ దృష్టి లేదు. ఇవాళ సానియా మీర్జా కావచ్చు, నైనా సెహ్వాగ్ కావచ్చు, జ్వాల కావచ్చు, ఎంతో మంది స్పోర్ట్స్ క్రీడాకారిణులు అక్కడ రంగంలో ఆడుతుంటే మనకి బట్టలు కనపడతాయా? ఆట కనిపిస్తుందా? ఎవరికన్నా బట్టలు కనిపిస్తాయండి? ఎందుకు బయట బట్టలు కనిపిస్తున్నాయి అంటే ఉన్నది బుర్రలో కదా, బూజు ఉన్నది, చెత్త ఉన్నది బుర్రలో కదా. ఇంకా ఎంతకాలం ఆ బూజుని పెట్టుకుని మాట్లాడతారు? ఆ బూజుని దులపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం మేము. మగవాళ్ళు కూడా స్వాభిమానంతో ఆలోచించాలా. చూసే దృక్పథంలో మన ఇంట్లో కూడా ఉంటారు, మన చుట్టూ కూడా ఉంటారు. స్త్రీలతో ఎంతో మంది పని చేస్తున్నాం. ఆ దృష్టితో చూడకూడదు అనే ఆలోచన వాళ్ళకి రావాలి. అట్లా ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది అనేది కూడా మేము భావిస్తున్నాం. ఇక వస్త్రధారణ గురించి ఎంత చెత్త మాట్లాడుతున్నారు, ఎంత తక్కువ మాట్లాడాలి అని మేము పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేద్దాం అనుకుంటే తిరిగి మేము మాట్లాడవలసిన స్థితిలో ఎందుకున్నాము? ఇది మమ్మల్ని వేధిస్తున్న విషయం. ఎందుకంటే ఏజ్ ఓల్డ్ ఆర్గ్యుమెంట్ అండి. అరే బాబు, చూసే దృష్టిలో ఉంది, వేసుకునే బట్టల్లో కాదు. ఎంతకాలం బాధితుల్ని బాధ్యుల్ని చేస్తారు? విక్టిమ్స్ ని విక్టిమైజ్ చేయడం ఇది.
అత్యాచారాల విషయంలో ఎంతకాలం అంటే ఒక ఆమె పెట్టింది ఈ చర్చని చూడలేక వినలేక బెంగళూరులో అత్యాచార బాధితుల వస్త్రాలని ఆమె డిస్ప్లే చేసింది. ఒకటి ప్యాంటు చొక్కా ఉంది, మిగతావన్నీ సాంప్రదాయ వస్త్రాలే. అందరి అనుభవం కూడా అదే. నిజంగానే ప్యాంటు చొక్కలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద అవుతున్నాయా, ఎవరి మీద అవుతున్నాయి? తేజు చక్కగా చెప్పింది. కాన్ఫిడెన్స్ ఉంటుందో మరి వాళ్ళల్లో ఏం భయం కలిగిస్తుందో వాళ్ళకన్నా సాంప్రదాయ వస్త్రాలు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది గురవుతున్నారు. అందరికి తెలిసిన విషయం, పసిపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు అవుతున్నారు. ఇంకా అంత నేగడగా వాస్తవాలు కనపడుతున్నా ఎవరిని మభ్య పెట్టడానికి మాట్లాడతారు? ఎట్లా మీడియా దాంట్లో భాగమవుతుంది? ఓ మీడియాకి చైతన్యం అవసరం లేదా? ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత లేదా? ఇంత చెత్త మీరు రకరకాల చెత్త గుమ్మరించడానికి మీకు టీఆర్పీ ఒక్కటే క్రైటీరియానా? సమాజం పట్ల బాధ్యత లేదా? ఏ సమాజంలో మన పిల్లలు పెరుగుతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా? ఏ సమాజంలో ఎంత క్రూరమైనటువంటి ఆలోచనలతో మనం పెంచుతున్నాం? ఇవన్నీ సమాజం మీద రుద్దుతున్నామంటే ఇక బట్టలు అంటారా? ఇవాళ మగవాళ్ళు కుటుంబాల్ని పోషించట్లా. 76% స్త్రీలే, స్త్రీ ఆధారిత కుటుంబాలు. వాళ్ళు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక యాంగిల్లో వస్త్రధారణలో స్వేచ్ఛ గురించి మాట్లాడాం. ఇంకొక వాస్తవం కూడా ఉంది. ఇంటి కిరాయిలు కట్టడానికి, పిల్లల్ని పెంచడానికి ఆడవాళ్ళు పని చేయవలసిన స్థితి. చాలా మంది, ఎందుకంటే మొగుళ్ళు తాగి పని చేస్తే ఇవ్వకుండా వాళ్ళ తాగుడికే పెట్టుకుని ఒక కూరగాయల మందం ఇచ్చి మేజర్ బాధ్యతలు తీసుకున్న అనేక కుటుంబాల్లో ఆడవాళ్ళు సెక్యూరిటీ గార్డుల్లో పనిచేస్తున్నారు, మాల్స్లో పనిచేస్తున్నారు, సూపర్ బజార్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా సాంప్రదాయ వస్త్రాలు లేవు. మరి చీరలు కట్టుకుని వాళ్ళు బస్తీల్లో బయలుదేరి చీరలో పంజాబ్ డ్రెస్లో వేసుకుని మళ్ళీ వచ్చి ప్యాంటు చొక్కాలు వేసుకుని సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి ఏదో ఉంటుంది కదా డ్రెస్ కోడ్ వేసుకుని డ్యూటీలు చేస్తున్నారు. అట్లా వాళ్ళు డ్యూటీలకు వచ్చినప్పుడు కొత్తలో చుట్టూ ఉన్న అమ్మలక్కలు లేదా ఆడవాళ్ళు ఈమె ప్యాంటు చొక్కా వేసుకుని డ్యూటీకి పోతుంది ఇంట్లోకి అంటే ఆడవాళ్ళు ముందు పని చేయడానికి వెళ్ళినప్పుడు వేధింపులు జరిగినాయి. వీళ్ళు ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ ప్యాంటు చొక్కాలు వేసుకున్నప్పుడు వేధింపులు జరిగినాయి. కానీ వాళ్ళు అదే బస్తీల్లో ఆడవాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ ఆడవాళ్ళు సెక్యూరిటీ గార్డుల్లో గానో, కాల్ సెంటర్స్లోనో, లేకపోతే సూపర్ బజార్లో, మాల్స్లో పనిచేసే ఆ కుటుంబాలని నడుపుతున్నారని వాళ్ళు గౌరవిస్తున్నారు, అంటే గుర్తిస్తున్నారు, రియలైజ్ అయ్యారు. ఏ బస్తీల్లో వేధించారో ప్యాంటు చొక్కా వేసుకున్న ఆడపిల్లల్ని, ఆ బస్తీలో వాస్తవాలని వాళ్ళు గుర్తించి ఈమె ఈ పని చేస్తేనే సెక్యూరిటీ గార్డు గానో సేల్స్ గర్ల్ గానో ఆ కుటుంబం నడుస్తుందని అర్థం చేసుకున్నారు. కానీ ఇవాళ ఎడ్యుకేటెడ్స్, మీడియా లేదు, ఇవాళ రోజు మనకి ఈ చెత్తను గుమ్మరిస్తున్న వాళ్ళకి ఆ మాత్రం సెన్స్ లేదా? ఈ ప్యాంటు చొక్కాలు వేసుకున్న ఆడపిల్లలు, ఈ పేద ఆడవాళ్ళు, వాళ్ళు కల్చరో లేకపోతే ఫ్యాషన్ అని కాదు, వాళ్ళకి అది వృత్తి, ఉపాధి, బతుకు తెరువు. అటువంటి ఆడవాళ్ళని కూడా మీరు బోధిస్తున్నారా చీరలు వేసుకోమని? ఏ న్యూస్ ఛానల్ అయినా ఈటీవీ మినహా చీరలతో న్యూస్ రీడర్లను పెడుతుందా? ప్యాంటు చొక్కాలు, బ్లేజర్లు వేసుకుంటున్నారు కదా. మీ ఇంటర్వ్యూలు ఇవాళ ఇంత చెత్త గుమ్మరించిన ఛానళ్లు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్తో సహా, లేకపోతే మిగతా ఎవరైనా నేను అడుగుతున్నా, ప్యాంటు చొక్కాలు వేసుకోం, మేము భారతీయ సాంప్రదాయాన్ని బాగా గౌరవిస్తాం, చీర కట్టుకునే మేము యాంకరింగ్ చేస్తామంటే ఇస్తారా? ఉద్యోగాలు ఇస్తారా? అంటే అన్ని చోట్ల డ్రెస్ కోడ్ ఉంది. ఎవరి మీద ఎవరికి చెప్తారు ఇవన్నీ? కాబట్టి డ్రెస్ కోడ్లు పెడతారు. అంటే ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, శివాజీ ఎందుకు నిర్మాతలను అడ్రస్ చేయలేదు, ఎందుకు దర్శకులను అడ్రస్ చేయలేదు? అంటే చాయిస్ హీరోయిన్లకే ఉందా ఏం బట్టలు వేసుకుంటామని? ఇదే సమంత, ఇదే కాజోలు, లేకపోతే నిధి అగర్వాల్, లేకపోతే ఎవరైనా కావచ్చు, రష్మిక మందన్న, మేము చీరలు కట్టుకోం, మేము లంగావోణీలు వేసుకోమని ఎక్కడైనా రిజెక్ట్ చేసినట్టు, రిజిస్టర్ చేసినట్టు ఉందా చరిత్రలో, సినిమా హిస్టరీలో? అంటే ఆ పాత్ర పరంగా ఏది వేసుకోమంటే అది వేసుకుంటున్నారు. చీర అయితే చీర, లంగావోణి, సల్వార్ కమీజ్ ఏదైనా. మరి ఈ బట్టలు నిర్ణయించేది ఎవరు? పాపం శివాజీ చెప్పాల్సింది నిర్మాతలకి, దర్శకులకి. ఇంకోటి ప్రేక్షకులు కూడా చెప్పాల్సింది, చీరలు వేసుకున్న సినిమాలు తప్ప మిగతా బట్టలు వేసుకున్న సినిమాలన్నీ రిజెక్ట్ చేయండి అని. అప్పుడు తెలిసేది ఆ సినిమా వాళ్ళు తన్ని తగలేసేవారు. ఎందుకంటే ఈ సినిమాలన్నీ పోయినా మాకేం ఫరక్ పడదు, ఇవన్నీ మేము అంగీకరించేయో, మేము మెచ్చి నచ్చే సినిమాలు కావు. మరి అది చెప్పుండాల్సింది
ప్రేక్షకులకి, ఆడవాళ్ళకి ఎందుకు చెప్తున్నావు? ఈ సాంప్రదాయ భిన్నమైన దుస్తులు వేసుకున్న సినిమాలన్నీ రిజెక్ట్ చేద్దామని చెప్తే బాగుండేదేమో. నిజాయితీ ఉంటే అట్లా చేయాల్సింది. అది కూడా లేదు నీకు నిజాయితీ ఉంటే నిర్మాతలకు దర్శకులు, నీకు తెలుసు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన శివాజీకి తెలీదా ఈ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరు? ఆ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎవరి బ్రెయిన్ సెల్స్, ఎవరి బుర్రల ప్రకారం, ఎవరి ఆలోచనల ప్రకారం బట్టలు వేస్తారు? ఖచ్చితంగా నిర్మాతలు అవుతారు, దర్శకులు అవుతారు, లేదంటే హీరోలు అవుతారు. కొన్నిసార్లు బహుశా ఈ హీరోలందరూ ఎక్కడైనా స్టాండ్ తీసుకున్నారా? ఇట్లా బట్టలు వేసుకుంటే మేము డాన్సులు వేయం పక్కనని, వీళ్ళు ఇట్లాంటి బట్టలు వేసుకుంటే మాకు బిలో డిగ్నిటీ అని ఎవడన్నా తెలుగు ఇండస్ట్రీలో స్టాండ్ తీసుకున్నాడా? ఎవరికి చెప్తారండి ఈ కథలన్నీ? ఎవరికి ఈ బోధనలు? అన్నిటికన్నా మించి తెలుగు ఇండస్ట్రీలో ఒక్క నేచర్ అట, ప్రకృతట, ఇందాకే చెప్పినట్టు ప్రకృతి విధ్వంసంలో స్టాండ్ తీసుకున్న నిజమైన హీరో లేడు. సమాజంలో జరిగే ఇన్ని రకాల అన్యాయాల మీద స్టాండ్ తీసుకున్న హీరో మగవాడే లేడు. ఎవరికి చెప్తారండి ఆడవాళ్ళకి ఈ స్టోరీలు? ఎవరికి చెప్తారండి బోధనలు? ఎవడన్నా ఉన్నాడా? ఇవాళ కేసులు పెట్టిన, దాడులు చేసిన, దిశ ఎన్కౌంటర్తో సహా దమ్ముతో ఫైట్ చేస్తున్న ఆడవాళ్ళం మేమంతా ఇక్కడ ఉన్నాం. ఏ సమస్య మీదైనా ఎన్కౌంటర్ తప్పనన్న మాట్లాడగలిగిన మొనగాడి తెలుగు నేల మీద ఉన్నాడా? ఎవరికి చెప్తారండి? ఎవరికి చెప్తారు ఈ నీతులు? మేము సైలెంట్గా అసహ్యం పుట్టి, చీదర పుట్టి, చెత్తలోకి వద్దులే అనుకున్నాం. ఆగట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా సెన్స్ ఉన్నవాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి చేయాలి. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులు ఇవి, దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న చైతన్యం. దీనిని ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటేనో, లేకపోతే ఇంకో ఛానల్ పెట్టుకుంటేనో, ఒక శాటిలైట్ ఛానల్ పెట్టుకుంటేనో మీకు ఉన్నది అనుకుంటున్నారే, అది తప్పు. సమాజం సాధించినటువంటి విజయాలు అవి, పోరాడి సాధించిన విజయాలు, చాలా నిర్దిష్టమైనటువంటి పోరాటాలు, నిర్దిష్టమైన డిమాండ్లతో మహిళా ఉద్యమాలు సాధించినటువంటి చట్టాలు, పోరాటాలు, వాటిని గౌరవించండి. ఎందుకంటే మీరు కూడా భారతీయ పౌరులే. భారత రాజ్యాంగాన్నైనా చట్టాలనైనా గౌరవించవలసిన ప్రతి వాళ్ళు కూడా గౌరవించాలి. అట్లాగే ఈ మగవాళ్ళ డీగ్రేడేషన్ మీద ఆల్రెడీ అందరం మాట్లాడాం. ఇంకా రెండే విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇవాళ సినిమాలన్నీ కూడా హీరో వర్షిప్ సినిమాలే, హీరో ఓరియంటెడ్ సినిమాలే. స్త్రీల జీవితాలకు సంబంధించి రేపుని కానీ, లైంగిక వేధింపులు కానీ, అత్యాచారాలు, అట్లా అన్ని లైంగిక దాడుల్ని ప్రేరేపిస్తూ సినిమాల్లో చూపించి మీకేం నైతికత ఉందని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎక్కడన్నా స్టాచ్యుటరీ వార్నింగ్లు లైంగిక వేధింపుల నుంచి అత్యాచారం వరకు చూస్తున్నామా? అతి వేగానికి హెచ్చరిక ఉంటుంది, పెడతారు, అది పక్కకు పెడదాం. కానీ ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎక్కడైనా ప్రపంచంలో మతం పెట్టుబడిదారి విధానం కాంట్రడిక్ట్ కావు. సామ్రాజ్యవాదం కానీ, పెట్టుబడిదారి విధానం కానీ, ఈ దేశంలో ఈ బట్టలు కానీ, ఈ వస్తువులు కానీ, మార్కెట్ ని ప్రశ్నించారు, మార్కెట్ శక్తుల్ని ప్రశ్నించారు, మార్కెట్ దోపిడీని, అంటే పెట్టుబడిదారి దోపిడీని ప్రశ్నించారు, వ్యక్తులని బాధ్యులు చేస్తారు. ఎంత చిల్లర విషయం అండి! వ్యవస్థని ప్రశ్నించాలి. మార్కెట్ ఇవాళ మనకు అవసరం లేదనుకో, ఈ బట్టలు కానీ, బ్రాండెడ్ వస్తువులు కానీ నువ్వు తిరస్కరించి దమ్ముందా? ఎక్కడన్నా ఏ పాలకులకైనా దమ్ముందా? ఈ సామ్రాజ్యవాద వస్తువులు మాకు అవసరం లేదు, మా దేశానికి సంస్కృతి ఉంది, భాష ఉంది, లేదంటే మాకు అన్ని ప్రొడ్యూస్ చేసుకునే మాకు మేధస్సు ఉంది, మాకు వనరులు ఉన్నాయి, మేమే చేసుకుంటామని చెప్పే చేతగాని వాళ్ళు వీళ్ళు ఎవరి మీద చెప్తారండి ఈ కల్చర్ గురించి? కాబట్టి అమెరికా అయినా, ఇండియా అయినా, ఇలాన్ మస్క్, ట్రంప్ కలిసి అక్కడ ఆడవాళ్ళ హక్కుల మీద, అబార్షన్ రైట్స్ మీద దాడి చేశారు. ఇక్కడ హిందుత్వ పాలకులు పెట్టుబడిదారులతోటి కలిసి ఊరేగుతూ ఆడవాళ్ళని మాత్రం కల్చర్ అని నీతులు చెప్తారు. ఇది చాలా డైకోటమీ, ఇది చాలా మోసం, ఇది చాలా కుట్ర. ఆడవాళ్ళని అంటే మీకు పబ్బం గడుపుకోవడానికి మతం మాట్లాడతారు, పబ్బం గడుపుకోవడానికి ఆడవాళ్ళని మాట్లాడతారు, కానీ నిజాయితీ లేని పాలకులు వీళ్ళు. స్త్రీలని వేషభాష వస్త్రధారణల ద్వారా అవమానించడం, వాళ్ళ మీద మొత్తం బడ్డెన్ దోసేయడం, మార్కెట్కి మాత్రం పెద్దపీట వేయడం, మార్కెట్ శక్తులతో మాత్రం కొల్లుడవడం, రాజీ పడడం ఈ పాలకులు, మత పాలకులు చేసే ఏ మతమైనా సరే చేసే పని అదే.
మతం పెట్టుబడిదారీ విధానం ఎక్కడా కూడా కాంట్రడిక్ట్ కాదు. రాజీ పడిన చరిత్రే కనిపిస్తుంది తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఈ దేశ సార్వభౌమాధికారి కోసం, ఈ దేశ మూలవాసుల హక్కుల కోసం పోరాడిన చరిత్ర లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. చివరికి ఇంకో విషయం చెప్తా. ఇవాళ ఆదివాసీలు మనం ఏజెన్సీ ప్రాంతాల్లో రకరకాల ట్రైబ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు జాకెట్లు కూడా వేసుకుని ప్రాంతాలు ఉన్నాయి. మేము చూసాం, మేము వెళ్ళాం. అక్కడెక్కడ ఈ చూపులు లేవే, ఈ వెంటాడే చూపులు, ఈ హీనపరిచే చూపులు, ఈ దిగజార్చే చూపులు లేవు. అంటే చదువు, నాగరికత, సభ్యత అని చెప్పుకునే చోట ఇంత చెత్త ఉంది. కానీ పూర్తిగా మేము కళింగ నగర్ ఘటన జరిగితే ఒరిస్సా భువనేశ్వర్ దగ్గర ఉన్న కళింగ నగర్ దగ్గరికి వెళ్ళాం. 3 రోజులు ఆ ప్రాంతాల్లో తిరిగితే స్నానం చేద్దామంటే మాకు బాత్రూములు దొరకలేదు. అంటే వాళ్ళు ఓపెన్గా చేస్తారు. మనకు అలవాట్లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం. అంటే బాత్రూములు కూడా లేని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. ఓపెన్గా స్నానాలు చేస్తారు, ఓపెన్గా బ్లౌజులు లేకుండా తిరుగుతారు. అది వాళ్ళ సంస్కృతి. అక్కడ నిజంగా లైంగిక వేధింపులకి వాళ్ళు గురవలేదు, అత్యాచారాలు గురవలేదు. ఈశాన్య ప్రాంతాల్లో కూడా చూస్తే మనకు అదే కనిపిస్తుంది. కానీ ఈశాన్య ప్రాంతాల్లో మిలిటరీ వెళ్ళాక అత్యాచారాలు జరిగితే భరించలేక వాళ్ళు తమని తాము న్యూడ్ చేసుకుని నగ్నంగా నిలబడి ఎన్ని రోజులు చేస్తారు అబ్బాయి చేసుకోండి అని నిరసనగా నిలబడ్డారు. ఆదివాసీ ప్రాంతాల్లో అత్యాచారాలు మైదాన ప్రాంతాల వాళ్ళు పోయి చేశారు. లేదా టీవీలు పోయి ఫోన్లు పోయినాక కొద్దిగా వచ్చింది కల్చర్. కాబట్టి ఒక ఉన్నతమైన సంస్కృతి ఉన్న చోట ఇవి ఏవి మీరు మాట్లాడుతున్న విషయాలు నిలబడవు, ఆలోచనకు కానీ చర్చకు కానీ. ఇదంతా మైదాన ప్రాంతాల్లో మతపరమైన ఆలోచనలు ఎక్కడైతే చలామణి అవుతున్నాయో అక్కడే, అది ఏ మతమైన మతం రాజ్యం వెళ్తున్న చోటే ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడి అని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తూ, ఇవాళ ఒక బాధ్యతగా సెన్సిబుల్గా ఉండడం అందరి బాధ్యత, మీడియా బాధ్యత, అందరి బాధ్యత అని మరోసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులు కొంచెం సహకరించాలి, కొంచెం లేట్ అయ్యాం కాబట్టి. ఇంకా 3 ఉన్నారు.